చరిత్ర కలిగిన ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. చేనేత సహకార సంఘాన్ని ఆప్కోలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో చేనేత కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విలీనం పేరు చెప్పి సహకార సంఘం ఆస్తులను నొక్కివేయాలని కొందరు చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఈ వివాదం ఎలా రాజుకుంది? దీని వెనుక ఉన్న రాజకీయ శక్తులేంటి? చేనేత కుటుంబాలు ఏం కోరుకుంటున్నాయో ఈ స్టోరీలో చూద్దాం. ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి సంఘం 1938లో దివంగత పద్మశ్రీ మాచాన సోమప్ప హయాంలో ఏర్పాటయ్యింది. అప్పట్లో 40 మంది సభ్యులతో ఏర్పాటైన ఈ సంస్థ రాను రాను 5,000 మంది సభ్యులకు చేరింది. అయితే ఆయన తదనంతరం రాజకీయ ఎత్తుగడలు, నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలతో సభ్యుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ సంఘంలో 550 మంది సభ్యులున్నారు. వీరిలో మగ్గం వేసేవారు 250 మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా దీనికి 16 అవుట్లెట్స్ ఉన్నాయి. ఈ షాపులోని సంఘం సభ్యులు వేసవి ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సంఘం అవుట్లెట్స్ను ఆప్కోలో విలీనం చేసేలా సభ్యులు తీర్మానం చేయాలని జౌళి శాఖ కమిషనర్ ఆదేశించారు. దీంతో సంఘం సర్వసభ్య సమావేశం అజెండాలో ఈ అంశాన్ని చేర్చారు. దీని వెనుక ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి హస్తముందని ఆరోపణలు వస్తున్నాయి. చేనేత సొసైటీని కార్మిక బాగు కోసం ఆప్కోలో విలీనం చేయాలని ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆప్కోలో సొసైటీని విలీనం చేయడాన్ని సభ్యులతో సహా వైసీపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఆప్కో ఇప్పటికే 13 లక్షల దాకా సంఘానికి రుణం ఉందని, ఆప్కో 5 నుంచి 10% మార్జిన్ పెట్టి సంస్థను కొనుగోలు చేస్తారని, ఆ డబ్బును కూడా సరిగా ఇవ్వరని సభ్యులు చెబుతున్నారు. కొన్ని వాల్యూస్, కొన్ని విలువలతో సంబంధించిన కొన్ని సెంటిమెంట్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతానికి ఉన్న సెంటిమెంట్స్ని మటుకు ప్లీజ్ దయచేసి ముట్టుకోకండి. కేవలం ఎమ్మిగనూరు కోఆపరేటివ్ సొసైటీ పైన ఎందుకు పడ్డారు? అయితే ఒక జీవో వచ్చిందా? గెజెట్ నోటీస్ వచ్చిందా? స్టేట్ మొత్తం మీద వచ్చిందా? మరి ఊరిలో చేనేతలే కాదు, నేను ఇవాళ మీ అందరికీ కూడా చెప్తున్నాను, ఎమ్మిగనూరులో పుట్టి పెరిగిన ప్రతి ఒక్క వ్యక్తి బాధ్యత ఈరోజు ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు అందరిది. పార్టీలు పక్కన పెట్టండి. ఈరోజు మన అస్తిత్వానికి, మన గుర్తింపుకి ఒక క్వశ్చన్ మార్క్ పడింది. ఈరోజు చేసి ఇలాంటి పనులు చేయకండి. మీరు మనుషుల మనోభావాలతో ఆడకండి. ఆప్కోకు సరుకు ఇవ్వడానికి విలీనం ఎందుకు చేయాలని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఆప్కోకు తమ ఉత్పత్తులను సరఫరా చేస్తున్నామని సభ్యులు చెబుతున్నారు. ప్రత్యేకంగా విలీనం అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సంఘానికి పలు నగరాల్లో సొంతంగా 6 షాపులు ఉన్నాయని, ఇవి కోట్ల రూపాయలు విలువ చేస్తాయన్నారు. వీటి పరిస్థితి ఏంటని సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సంఘం పాత్ర ప్రజల మనోభావాలతో ముడిపడి ఉందని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విలీనం చేయనివ్వమని సభ్యులు చెబుతున్నారు. పాలకులు విలీనాన్ని ఆపాలని కోరుతున్నారు. సర్వసభ్య సమావేశం ఉండగా రాత్రికి రాత్రే సొసైటీ సెక్రటరీ అప్పాజీని బదిలీ చేయడంపై అనేక అనుమానాలకు దారితీసింది. ఈ సమావేశంలో విలీన అంశాన్ని సభ్యులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ఎమ్మిగనూరులో చేనేత సహకార సంఘం సర్వసభ్య సమావేశం మార్చి 31 తీవ్ర ఉద్రిక్తతల నడుమ సాగింది. సంఘం అవుట్లెట్స్ను ఆప్కోలో విలీనం చేసేందుకు జౌళి శాఖ కమిషనర్ నిర్ణయాన్ని చేనేత కార్మికులు మూకుమ్మడిగా తిరస్కరించారు. ఈ సమావేశానికి 225 మంది సభ్యులు హాజరు కాగా 210 మంది తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ సంతకాలు చేశారు. 15 మంది నిర్ణయం తెలుపకుండా వెళ్లిపోయారు. ఏడీఏ నాగరాజు విలీన ఆవశ్యకతను వివరిస్తుండగా సభ్యులు అడ్డగించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆప్కోలో విలీనాన్ని ఒప్పుకోమని తేల్చి చెప్పారు. ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం ఎమ్మిగనూరు యొక్క జనరల్ బాడీ సమావేశం అనేటువంటిది ఈ దినమున 31/3/2026 సంఘ ఆవరణలో నిర్వహించడం జరిగింది. దీనికి దాదాపు 225 మంది సభ్యులు హాజరవడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశము సంఘం యొక్క ఆర్థిక లావాదేవీలను ఆమోదించుకోవటము, 2024-25 ఆడిట్ రిపోర్ట్ ఆమోదించుకోవటము, అట్లానే కొత్తగా గవర్నమెంటు నిర్ణయం ప్రకారంగా ఈ సహకార సంఘానికి ఉన్నటువంటి 16 అవుట్లెట్స్లో ఆప్కో ప్రొడక్ట్స్ను కూడా
మార్కెటింగ్ మెర్జర్ చేయడం ద్వారా ఆ తీర్మానాన్ని ఆప్కోలో ఈ సరుకు పెట్టి అమ్ముకోవడం అనే దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు. 210 మంది వ్యతిరేకించడం జరిగింది. హాజరైనటువంటి వాళ్ళు 225 మంది, వ్యతిరేకించిన వాళ్ళు 210 మంది. ఎవరు కూడా దాన్ని మిగతా వాళ్ళు సంతకాలు పెట్టకుండా వెళ్ళిపోయారు 15 మంది. చేనేత సొసైటీ షాపులో ఆప్కోలో విలీనం అంశం ఎమ్మిగనూరులో రాజకీయ చర్చకు దారితీసింది. ఎమ్మెల్యే చేనేత కార్మికుల లబ్ధి కోసమే విలీనాన్ని సమర్థిస్తూ మాట్లాడుతుంటే మాజీ ఎంపీ బుట్టా రేణుక మాచాని సోమప్ప వారసులు ఆప్కోలో సంఘం విలీనానికి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ ప్రణాళికలు రచిస్తున్నారు. సమావేశం జరిగిన రోజు బుట్టా రేణుక సొసైటీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆమె వర్గం నాయకులు దీక్షలు చేపట్టారు. ఎమ్మిగనూరు సొసైటీ విలీనం కాకుండా పోరాడతామని బుట్టా రేణుక స్పష్టం చేశారు. మరోవైపు తాను చేనేతలకు మంచి చేయాలని చూస్తే వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అన్నారు. ఏ ఒక్కరి కోసం విలీన ప్రక్రియను నిలుపుదల చేయమని జయనాగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు చేనేతలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయాన్ని చేస్తే దాన్ని అమరావతి లాగానే వక్రీకరించి మాట్లాడుతాను. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, పాపం ఆ చేనేతలు 210 మంది కూడా వారు ఎవరైతే సంతకం పెట్టారో సంతోషం, సంతకం పెట్టి వాళ్ళ ఆమోదంతో రేపు మళ్ళీ రానున్న రోజుల్లో ఇన్ని రోజులు వైడబ్ల్యూసీఎస్ సొసైటీ అంటే పెద్దలు మాచాని సోమప్ప గారి యొక్క వారసులుగా ఎవరైతే ఉన్నారో వారందరూ జాగ్రత్తగా చేస్తున్నారని ఏ రోజు రాజకీయ అంశాలు రాజకీయ పరంగా ఎప్పుడూ మాట్లాడలేదు నేను. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ వచ్చి అక్కడ కూర్చొని రాజకీయాలు చేస్తే ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా ఖచ్చితంగా వైడబ్ల్యూసీఎస్ సొసైటీకి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో చూడాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈ రోజు చేనేత కళాకారులు ఎవరైతే మీరు చెబుతున్నారో 210 మంది వ్యతిరేకించారని చెప్పి వారిని కూడా ఒప్పించి వారిని కూడా మంచి చేసి వారికి కూడా మంచి జరిగిన తర్వాతనే ఏ కార్యక్రమాన్ని చేసే విధంగా ముందుకు పోతాం తప్ప ఎవరి కోసమో ఎవరి ఇబ్బంది కోసమో మీకోసమో ఇంకోరి కోసమో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం విలీన ప్రక్రియ విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చేనేత కార్మికులు వ్యతిరేకిస్తారో సమ్మతిస్తారో వేచి చూడాల్సి ఉంది.